Hey guys, welcome back to my channel Rocky Wars. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది guys. ఈయన ఇద్దరు ట్రాఫిక్ ఉంటే ఎట్లా రాళ్ళు పెట్టి ఆపేసారు మొత్తం. ఎందుకు ఓ కథ. route है not allowed, cars not allowed for this route. नहीं allowed है. allowed है. బంపర్ కలుగుతుంది మరి. సో గైస్ మనం అయితే త్రివేణి సంగమంకి వచ్చేసినాం. ఇది అసలైన మెయిన్ ఘాట్ ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్ ఈరోజు డే 2. సో గైస్ స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడైతే. టైం అయితే 6:58 అవుతుంది. యాక్చువల్గా నైట్ రూమ్స్ దొరకలేదు గైస్. మొత్తం 2 చోట్ల ఉన్నాయన్నారు కానీ 3000 4000 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఈ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు గూగుల్ మ్యాప్స్లో నియర్ బై రూమ్స్ అని సెర్చ్ చేస్తే ఒక దగ్గర 700 దొరికింది. నిన్న మీరు చూసిన రూమ్ ఉంది 700. అది ఇక్కడ నుంచి 370 కిలోమీటర్స్ చూపించింది మనకు రూమ్ కార్ నుంచి. 7 అవర్స్ ఏమో జర్నీ చూపించింది. 7 అంటే మనం ఒక 6 అవర్స్లో కొట్టాలి. 6 అవర్స్ మనం ఆల్టింగ్ అవుతాయి కాబట్టి మళ్ళీ అదే 7 అవర్స్ అవుతుంది. టోటల్లో ఫస్ట్ టోల్గేట్ వేసేది. నిన్న నేను ఇంకా 2 టోల్గేట్ లెక్క పెట్టలే కానీ మొత్తం 11 or 12 ఉన్నాయి. మన వరంగల్ నుంచి జబల్పూర్కి టోల్గేట్లు. ఈరోజు డే 2 ఫస్ట్ టోల్గేట్ క్రాస్ అవుతున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది. 9కి అట్లా ఆగుతాం టిఫిన్కి. ఇప్పుడైతే ఆగొద్దు, ఎంత వీలైతే అంత కొట్టేసాను. చూడండి ఏపీ నుండి మంచిగా ఒక్కడే బైక్ మీద రైడ్ చేసుకుంటూ వస్తుడు. ఉండాలి స్పిరిట్ అంటే. మంచిగా రైడ్ చేసుకుంటా. రాయల్ ఎన్ఫీల్డ్ సింగిల్ స్ట్రెచ్ సూపర్. ప్రయాగ్రాజ్ 281 కిలోమీటర్స్. మనం స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 hour 10 minutes అవుతుంది. చూడాలి ఇక ఒకసారి బ్రేక్ తీసుకుందాం అనిపిస్తుంది కానీ ఈ కూల్ వెదర్ ఉన్నప్పుడే కొట్టేస్తే బండికి పడదు. ఎన్నెక్కినాక మన హీట్ అవుతుంది బండి. డేంజర్ యాక్సిడెంట్ గైస్. లారీ బోల్తా ఉంటుంది. బొచ్చడు యాక్సిడెంట్లు చూసినాం ఇప్పటి వరకు. డేంజర్ యాక్సిడెంట్ అది. అసలు చాలా జాగ్రత్తగా రావాలి. ఎవరు వచ్చినా, కార్లు వచ్చినా, బైక్లు వచ్చినా, ఎట్లు వచ్చినా, ఇది మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంతా. ఒక్కొక్కరు తొందరగా స్పీడ్ వెళ్ళడము. మనం తెలంగాణ బండి కూడా 2-3 చూసినాం యాక్సిడెంట్ అని. ఇంకో టూరిస్టర్ ఒకటి ఏంటిగా చూసుకుంటూ రావాలి. బైక్ల మీద రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉంటే ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. మొత్తం అంతా ఉండాలి. ఇగో ఇట్లా వస్తారు, ఇట్లా ఆపోజిట్ లోనే ఇంత పెద్ద లారీ. గవర్నమెంట్ పర్మిషన్ ఉందంటే ఇక్కడ మాకు రావడానికి. లొకేషన్ చూడండి గైస్ ఎంత బాగుందో. సూపర్ లొకేషన్. ఆ కొండ మీకు ఎక్కి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేసి ఎట్లుంటుంది అంటారు. చాలా బాగుంటుంది కానీ మనకు రాదని. వాడి పేరు చింటూ. చింటూ ఇటు వచ్చినావు. ఇది రాయలకనే వస్తుంది కదా. ఇది టోల్గేట్ నెంబర్ 2 గైస్. ఇది మధ్యలో టిఫిన్ సెంటర్ ఉంటే ఆపాలనా. అన్ని రాంగ్ రూట్లు. ఇట్లా బస్సులో వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళే వండుకొని తింటారు మంచిగా. ఫ్యూల్ కొట్టావు గ్యాస్. ఇప్పుడు మళ్ళా సింగిల్ పుల్ ఉంది. ఎందుకని మంచిగా కొట్టించుకోను కదా. అలా ముంగడ దొరకదా. ఈరోజు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. నిన్నటి నుంచి చూస్తే థర్డ్ ఫ్యూల్ స్టాప్.
సో గైస్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. థర్డ్ ఫుల్ ట్యాంక్ ఇది. కొట్టించినప్పుడల్లా 1000 రూపీస్ పడుతుంది. ఇప్పటికైతే వాళ్ళు ఎంత దూరం పోతుందో చూడాలి. ఒకసారి టిఫిన్ కి ఆగినామంటే ఖతం ఇక డైరెక్ట్ కుంభమేళానే. ఇక ఆల్మోస్ట్ ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది గైస్. అసలు బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తలేదు. ఇక డైరెక్ట్ కొట్టేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. బ్రేక్ తీసుకుంటే టైం వేస్ట్. డైరెక్ట్ నన్ను అడిగితే డైరెక్ట్ కుంభమేళాలో టిఫిన్ చేయడం బెటర్ అనుకుంటాను నేను. ఇక నాన్ స్టాప్ కొట్టి పడేసాను కాబట్టి 2 వీలర్లో అయితే నాన్ స్టాప్ కొడితే ఏదైనా ఒకసారి ఆగాలి. ఇక ఆగి ఏదైనా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోదాం. ఉంది గైస్, చూడాలి ఇక్కడ దొరుకుతుంది ఏమైనా టిఫిన్ ఇట్లా. మ్యాక్సిమం దొరుకుతుంది ఇక్కడ తినేస్తే జంప్. ఇక్కడ కొంచెం బెటర్ ఉంది. కొంచెం తర్వాత 2-3 అవర్స్ జర్నీ తర్వాత ఆగినాం. ఇక్కడ ఆలు పరోటా తింటున్నాం. ఆలు పరోటా మస్తుంది. ఇక్కడ ఫేమస్ అనుకుంటా. విత్ చట్నీ చాలా బాగుంది. ఇంకా వేరే కూడా ఇంగ్రీడియంట్స్ ఏమో వాటిని అడగాలి, మనకు తెలియదుగా. ఇంకొక 190 కిలోమీటర్స్ ఉంది గైస్. 191 ప్రయాగ్రాజ్. మనకు టైం వచ్చేసి 10:41. ఇండియన్ ఆయిల్. ఫుడ్ ఫ్రీ ఫుడ్ పెడుతున్నట్ట గైస్. అన్నా జస్ట్ మిస్ అన్నా, ఫ్రీ ఫుడ్ తిందాం. ఫ్రీ ఫుడ్ ఫ్రీయా? ఫ్రీయే గైస్. ఇట్లా మన వాళ్ళు కుంభమేళా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ. ఇట్లాంటి దాతలు కూడా ఉన్నారు మన దగ్గర. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. టోల్గేట్ నెంబర్ 3 గైస్. ఈ యొక్క 10-15 కిలోమీటర్ల నుంచి ఘోరమైన గాలి గైస్. హెల్మెట్ లోపలికి వెళ్ళి ఇట్లా నెట్టేస్తుంది గాలి. అసలు తగ్గుతలేదు. అంటే మొత్తం గ్రీనరీ ఉన్నట్టున్నది. డేంజర్ గాలి. ఈ రోజుకి ఇది 3వ టోల్గేట్. అమ్మాయి కుంభమేళా యాత్రలో ఈ టోల్గేట్ వాళ్ళకి మాత్రం ఫుల్. వీళ్ళు గైస్ ముందున్న వాళ్ళు అయితే మొత్తం ఆగమాగం డ్రైవింగ్. హెల్మెట్ పెట్టుకొని కూడా అటు ఇటు వేసుకొని పోతున్నారు. జస్ట్ మిస్ అవుట్ అవుతుండే. 2 సార్లు అవుట్ అవుతుండే. ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయింది గైస్ ఫుల్గా. కుక్కలు ఏవో డైవర్షన్ తీసుకుంటారు. ఓ మై గాడ్, వీళ్ళు ఇట్లకి పోతున్నారు. మనం కూడా పోదామా? వామ్మో, ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది కదా. ఈయన అయితే ట్రాఫిక్ ఉంటే ఎట్లా? ఏమన్నా అయిందా మరి? ఏంటిది ఇంత ట్రాఫిక్? ఊపర్ రానిస్తలేరేమో మరి. ప్రాబ్లం అయితే ఈడి దాకా వచ్చి వేస్ట్ అవుతుంది. ఓ ఇటు కూడా ఫుల్ జామ్ గైస్. ఇది అయ్యేటట్టే ఉంది ఈరోజు. ముంగట ఏదో అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే మరి. మరి ఒక స్టక్ అయినవేంది? మామూలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా లేకపోతే పోయే రూట్ అయిపోయిందా ఇట్లా? అది అర్థమైతలేదు. ఫస్ట్ వాళ్ళని కనుక్కోవాలి. మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ గైస్. మొత్తం ఆమ్ పోలీస్. సంథింగ్ ఈస్ హ్యాపెండ్.
ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. రాళ్ళు పెట్టి ఆపేసారు మొత్తం. ఎందుకు తీస్తున్నారు గైస్ ఇప్పుడే. థ్యాంక్ యూ గైస్. ఏదో ప్రాబ్లం అయ్యి ఆపేసారు. మన వాళ్ళ లక్ బాగుండి ఇప్పుడే తీసారు. ఏదో ధర్నా చేసారు గైస్. ఇక్కడ ఫుల్ ఏం కాలే కానీ ధర్నా చేసారు. ఇక్కడ ఏదో కట్టెలు ఇట్లా పెట్టి అదృష్టం బాగుండి ఫ్రంట్కి వచ్చినాం. ఇంకా లేకపోతే మనం అక్కడ స్టక్ అయిపోయి చచ్చిపోదాం. ఇష్టం వచ్చినట్టు కొట్టిపడేయాలి ఇక. We are lucky guys. We are very lucky. ఇంత అసలు ఎందుకు ధర్నా చేసారో తెలియదు కానీ అందరు ఎట్లా ఉరుకుతున్నారు చూడండి తొందర వెళ్ళిపోవడానికి. మొత్తం ఆగమాగమారు అందరు ఉరుకుతున్నారు. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కలిసి అయితే చూడండి ఎంత వర్క్ అయింది చూడండి. మాక్సిమం నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ నుంచి వీళ్ళందరూ ఇట్లానే వెయిట్ చేస్తున్నట్టున్నారు. కుంభమేళ వరకు ట్రాఫిక్ జామ్ అయిందేమో అని చెప్పేసి నేను భయపడ్డా. వామ్మో వామ్మో కట్టెలు పెట్టేసి మొత్తం ఆగం. ఓకే అయింది, వెళ్ళిపోండి మీరు ఇక. టోల్ గేట్ నెంబర్ 4 గైస్. 4 3 4 తెలియదు, గుర్తులేదు గైస్. అక్కడ ట్రాఫిక్ జాము అది స్టంట్ చూసిన తర్వాత వామ్మో వాళ్ళకి వెళ్ళి బయటపడ్డామంటే అసలు గ్రేటే. మ్యాక్సిమం ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది, కొట్టేయాలి ఇక నాన్ స్టాప్. రోడ్ ఎక్కేసినాం గైస్. హైవే నుంచి లెఫ్ట్ తీసుకోమన్నది. నాకు తెలిసి ఇక్కడ నుంచి డైవర్షన్ అనుకుంటా, లెఫ్ట్ రైట్ మరి. అక్కడైతే టేక్ లెఫ్ట్ అని, ఇక్కడ నుంచి రైట్ లెఫ్ట్ చూడాలి. మేబీ లెఫ్ట్ ఇక, బోర్డు అయితే ఏం లేదు ఇటు. రైట్ వచ్చేసి 97 కిలోమీటర్స్ గైస్. అబ్బో ఎంత కొట్టే ఇంకింత ఉంటుంది. కొంచెం గాలి కొట్టిస్తే బెటర్ అని కొట్టిస్తున్నాం. నాకు తెలిసి వెనక టైర్లు ఉండదు, తక్కువ ఉంటుంది. లేదు ఇందులో లేదు, చెప్పాగా. టోల్ గేట్ నెంబర్ 5 గైస్. కొంచెం దూరం, నాకు తెలిసి 50 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 50 km పోతే విఆర్ఎన్ కుంభమేళ. 144 yearsకి ఒకసారి వచ్చే కుంభమేళాకి వెళ్తున్నాం మనం. దగ్గరికి వస్తున్నా కొద్దీ నాలో ఉన్న ఎగ్జైట్మెంట్ మొత్తం ఆగుతలేదు. ఆల్మోస్ట్ రీచ్డ్, కడుగు దూరంలో ఉన్నా. చూడండి ఇది కొండ వలగొట్టి కొండ మధ్యలో నుంచి రోడ్ వేసారు. అదిరిపోయింది. యాక్సిడెంట్ స్పాట్ ఏరియా అంట, స్లోగా పోవాలి మనం. వావ్, మొత్తం డౌనే, డేంజర్ డౌన్ ఇది. కొంచెం గ్రిప్ లేని టైర్లు ఉన్న అవుట్ అయ్యగా టర్నింగ్ లో. వా, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. రండి గైస్, ఏముంటారు అండి, బయటికి రండి, తిరగండి, తర్వాత ఏముండదు. అచీవ్మెంట్ అనేది అయిపోవాలి. మరి ఇక్కడికి వచ్చినాక పంచర్ అయింది ఇది పాపం. ఓ ఇంత డౌన్ అయింది ఇది. అసలు ఎక్కడే ఎక్కలే, కొండ ఎట్లా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
అంటే యాక్చువల్గా మేము ఇట్లా ఇప్పుడు ఇంత డౌన్ వచ్చిందంటే ఎక్కాలి కదా, ఇంత మీదకి కూడా మనం ఎక్కింది ఏం లేదు, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఎక్కలే. కానీ దిగుడు మాత్రం 2-3 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. ఇక్కడ అన్ని ట్రాక్టర్లకి బ్యాక్ సైడ్ డబల్ టైర్స్ ఉన్నాయి వెరైటీగా. వారణాసి ఏమో 158, లక్నో 241. ఏదో సిటీ వచ్చింది సడన్ గా. అన్ని ఇక్కడ లోకల్ వెహికల్స్ ఉన్నాయి. టూరిస్ట్ ఇది ఎక్కువ ఉన్నాయి గైస్ ఇక్కడ. బిగ్ బాస్ అట, బిగ్ బాస్ అయిన వాళ్ళందరూ ఇది ఎక్కిపోవాలి. ఇక నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బిగ్ బాస్ ఇక్కడ బస్సు వాళ్ళు అయితే మాత్రం టోటల్ ర్యాష్ డ్రైవింగ్ టోటల్ గా. అసలు వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళదే రోడ్డు, మనం ఏదో రెంట్ తీసుకున్నాం అంతే. వాళ్ళ ఓనర్స్, మనం రెంట్ తీసుకున్నాం. నెంబర్ 6 ఇంకా 35-36 కిలోమీటర్స్ ఉంది అంతే. కరెక్ట్ కొట్టేసారు చూడండి. పోవడానికి ఏమో కానీ ఈ టోల్ కట్టడానికే ఇంత లైన్ ఉంది. మై గాడ్, బైక్ల మీద వస్తే బెనిఫిటే. రైడింగ్ ఒకటి ఇబ్బంది, కానీ వెళ్ళిపోవడం మాత్రం సప్పా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉన్నా కూడా సందులోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ఇప్పుడు ఎట్లా సేఫ్ అయినాం. మినిమం ఇప్పుడు ఆ ట్రాఫిక్లో కార్లు వచ్చినా బస్సులు వచ్చినా ఆ ట్రాఫిక్లో మినిమం 1.5 hours 2 hours వెయిట్ చేసి మళ్ళీ అది క్లియర్ కావడానికి మళ్ళీ 1 hour టైం పట్టు ఎట్లయినా. ఆల్మోస్ట్ వచ్చేసినాం గైస్. అంటే ఇంకా ఉంది 30 kilometers ఉంది. అది ముందే విలేజ్ చూస్తుంటే వచ్చేసినట్టే అనిపిస్తుంది. మరి బిల్డింగ్ మాత్రం వేరే ఉన్నాయి ఇక్కడ, అన్ని సేమ్ ఒకటే మోడల్. ఇది ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంది. వీళ్ళందరూ అటు పోయి మళ్ళీ ఎలా కొడుతున్నారు రివర్స్. నడుచుకుంటైనా పోతా బండి ఏడైనా పెట్టేసి. ఏంది అందరూ అది ఎక్కుతున్నారు. ట్రాఫిక్ జామ్ అనుకుంటా గైస్, అందుకే ఫుల్ ట్రాఫిక్. మళ్ళా 20 kilometers ఉంది ఇంకా. అర్థం ఎలా చిన్నగా వెళ్ళి జరుగుద్దాం. అబ్బా కిలోమీటర్స్ నుంచే ఉంది గైస్ ట్రాఫిక్. ఇక్కడ స్టక్ అయిపోతే ఏముంది, నేను బండి పెట్టైనా పోతా నేను. గైస్ బైక్స్ అయితే అలౌ చేస్తున్నారు కానీ కార్స్ ఇట్లా అయితే అలౌ చేస్తలేరు మాక్సిమం. బైక్స్ లోకల్ వెహికల్స్ మాత్రం పంపిస్తున్నారు. ఇట్లా బైక్ మీద వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ డైవర్షన్ తీసుకున్న వాళ్ళు ఎడిగి పోవాలో ఏమో. గైస్ ఆర్చ్ వచ్చింది, మనం ఇక ఇందులో అడుగు పెట్టేసాం. ఇంకెంతో 10 kilometers ఉంది అంతే. మళ్ళీ ట్రాఫిక్ జామా ఇంకంటే ముందట ఏదైనా అడ్డొచ్చిందా. యాక్సిడెంట్ ఉండొద్దు. ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి చిన్న చిన్నగా జంప్ అయిపోవాలి.
వాళ్ళు ఫుట్పాత్ మీద ఎక్కించి పడేస్తారు. మనం కూడా వీళ్ళని ఫాలో అయిపోదాం. బంపర్ టు బంపర్ ట్రాఫిక్. ఫుట్పాత్ కాపాడుతున్నాయి మనని. పోలీస్ వాళ్ళు కూడా ఏమంటలేరు ఇట్లా పోతుంటాయి. ఇక ఉందా అది దిగేది. ఒక్క నుంచి పోదాం అమ్మా. ఇక్కడ పెద్ద స్టంట్ ఉంది గైస్. ఓ మై గాడ్. ఓ కథ. ఓ పెద్ద రిస్కీ షాట్స్ ఇవి. ఒకసారి దిగుతా అన్నా. మొత్తం కంచెలేసింది. ఎవరైనా వెళ్తే వాళ్ళు వెనుక పోతే ఓకే, మనం డైరెక్ట్ వెళ్తే పోతుర్లే. అట్లా ఏమైనా దొరకబట్టాలి. మొత్తం ట్రాఫిక్. వేయడం అంత మంచిగా చెప్తుంది పొమ్మని. చూడ బైక్స్ వస్తే ప్రాబ్లం లేదు. ఇట్లా బైక్స్ వస్తే ఇట్లా ఉంటుంది గైస్, प्रॉब्लम लेकुंडा। उस तरफ कहाँ जाएंगे? फुल ट्रैफिक है ना इधर, इस तरह वो राइट ले सब लोग राइट ले रहे हैं। ये बड़ी गाड़ी के लिए, छोटी गाड़ी के लिए नहीं। वो है स्टॉप है। एच रोड है, नॉट अलाउड, कार्स नॉट अलाउड फॉर दिस रोड। नहीं अलाउड है, अलाउड है, अलाउड है ना। देखो ना जा रही है, ब्रिज ऊपर से है, नीचे से जाना। ब्रिज आएगा ना, ये ब्रिज है ना, ब्रिज मत जाओ, उधर जाओ। ఓకే బ్రిడ్జ్ కిందికి పోవాలట. ఆటో చిన్న 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 చిన్నగా పోతున్నాయి కానీ ఎక్కడ స్టక్ అవుతుందో తెలియదు. మరి అదొక భయం ఉంది. మళ్ళా మొత్తం ఫుట్పాతే మన రూటు. అక్కడ ఉన్నాయని అదే ట్రై చేస్తున్నాం. మరి ఎక్క ఇప్పుడు రోడ్ చేయడానికి తిప్పిరా. ఓ షిట్. బ్రిడ్జ్ తీసుకోదామే, బ్రిడ్జ్ మీదికే రానిస్తలేరు అసలు. బైక్స్ కూడా పంపరా చూద్దాం ఒకసారి. ఇబ్బంది అవుతుంది. పోతున్నాయి బైక్స్ allowed guys. maximum autism ఏమో మరి పోయి ఎక్కడైతే ఎక్కినాము. ఏమో అవసరం లేదు, వీడియో చూసినావు కదా ఏదో. ఈ ఘాటు పోయే బస్సు లేదు, చూద్దాం. ఈ బైక్ ఉంటే మంచిగా వెళ్ళిపోతున్నాం, మంచిగా చిన్న 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 చిన్నగా. మొత్తం బై వాక్ వెళ్తున్నారు వీళ్ళందరూ. కొన్ని బస్సెస్ అయితే ఉన్నాయి, మరి ఫుల్ రష్ తో ఉన్నాయి. సో మళ్ళా ట్రాఫిక్ గైస్.
మొత్తం ఆరెంజ్. ఇది యూపీ టోటల్ బజరంగల్. ఓ షిట్. కూల్. ట్రిపుల్ రైడింగ్ చూసుకో. ఏంది ఇక్కడ ఏదో ఆవిరు. పోతూనే ఉంటుంది. ఇట్లా పోవచ్చు, ఏముంది. ఆ భయ్య మనకు రూట్ చెప్పింది కానీ క్లారిటీగా చెప్పలే. ఏం చేస్తాం. చూడండి రిక్షా. ఓ స్టక్క. అన్ని స్టంట్లు అవుతున్నాయి గైస్ ఇక్కడ. వా అమ్మ పడుతుందా మన బండి. వాళ్ళు మస్తు మంది వస్తారు. బంపర్ కలుగుతుంది మరి. పంపుడు ఉండదన్నా, లేపుడే. స్టంట్లే. 13 కిలోమీటర్లు ఏదో చూపించింది అన్నావు. ఇక్కడ క్లోజ్ చేసిరు గైస్. ఏమవుతుందో మరిగా తీస్తారో ఏరో తెలియదు. జంపు కావాలంటే ఇప్పుడే కావాలి వెనకకి. సో గైస్ ఫైనలీ 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే మహాకుంభమేళకి అయితే మనం వచ్చేసినాం. ఇప్పుడు రీచ్ అయిపోయాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ తర్వాత ఫైనలీ రీచ్ అయిపోయాం. బైక్ పార్క్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఆ బైక్ పార్క్ చేసి అంతా వేసి లగేజ్ పట్టుకొని లాకర్స్ వెతికినాం కానీ ఏం దొరకలేదు. ఇంతమందికి ఏడుంటాయిలే అయినా కానీ. మొత్తం ముందుకు వచ్చాం. క్రౌడ్ మాత్రం చూడండి గైస్ ఒక్కసారి. నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ గైస్. నాకు అట్లా చూస్తేనే భయం అవుతుంది ఎందుకో నాకు. నేను ఇక్కడ మేడారంలో చూసిన తర్వాత ఇక్కడనే చూసిన గైస్. ఇక ఎక్కడైనా ఆగాలని కూడా సైడ్కి వచ్చి ఆగుతున్నాను నేను. మధ్యలో ఆగితే డైరెక్ట్ గుద్దుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. చూడండి ఆ పబ్లిక్ చూడండి. అసలు అందరూ తగ్గిపోతారని చెప్పేసి చూడండి వీళ్ళు ఎట్లా కాళ్ళు కట్టుకొని పోతున్నాం అన్నమాట. చాలామందిని చూసిన అట్లా నేను కాళ్ళు కట్టుకొని పోవడం. ఇట్లా ముందుకు పోయి ఇంకా ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేయాలి మనం. జనాలలో ఏడిపోవాలి మనం. సో గైస్ దుమ్ము మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇక్కడ ఈ సైనస్ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ సర్వే అవ్వడం చాలా అంటే చాలా కష్టం. మ్యాక్సిమము వెళ్ళే వేస్లో మాత్రం వాటర్ ఇట్లా కొట్టి దుమ్ము రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. కానీ సైడ్కి అటు ఇటు నడిచి అందరు చాలామంది క్రౌడ్ ఉండడం వల్ల దుమ్ము కూడా అంతేం పోవట్లే. ట్రై మాత్రం చేస్తున్నారు. సో గైస్ ఫైనలీ ఒక ఘాటుకి వచ్చేసాం. కానీ మనం వెళ్ళాల్సింది వేరే. మనం వెళ్ళాల్సింది త్రివేణి సంగమం. అక్కడ మాత్రమే మనకి గంగా యమున సరస్వతి 3 మిక్స్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ నార్మల్ వే. కాకపోతే ఎవరు తెలియకుండా అందరు ఇక్కడ స్నానం చేస్తున్నారు. పక్కన డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 1.5 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా అంటే పర్లేదు వెళ్దామని చెప్పేసి 1.5 కిలోమీటర్స్ నడిచి అక్కడికి వెళ్ళినాం మేము ఇప్పుడు. సో గైస్ 5 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ కవర్ కొనుక్కొని లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూర్చున్నా. మా అన్నయ్య ఏమో వెళ్ళిండు స్నానం చేసి రావడానికి.
ఫుల్ పబ్లిక్ గైస్. నాకు బ్యాడ్ న్యూస్ తెలిసింది, అది చెప్తా నేను ముందట, అది కనుక్కోవాలి, ఇంకా కనుక్కున్నాక చెప్తా. సో గైస్ మనం అయితే త్రివేణి సంగమంకి వచ్చేసినాం. ఇదే అసలైన మెయిన్ ఘాట్. ఇది ఇక్కడనే అంటే నార్మల్గా కింది సైడ్ ఉంటాయి కానీ అవి నార్మలే. ఇల్లనే కరెక్ట్ అసలైన త్రివేణి సంగమే మెయిన్ ఘాట్ ఇది. అందుకే ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నది. ఫుల్ క్రౌడ్. ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ లెవెల్. అమ్మో ఇక్కడికి వెళ్తామా? ట్రాఫిక్ జామ్ అయింది గైస్. సో గైస్ అయితే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ, ఎంతమంది వచ్చారు. అనుకున్నట్టు కాదు గైస్, చాలా మంది ఉన్నారు. బైక్ మీద వస్తే సింపులే కానీ ఇక్కడ 5 కిలోమీటర్స్ దాకా వాక్ చేయాలి మనం. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ, ఫుల్ అంటే ఫుల్. ఇది అసలే మెయిన్ ఘాట్. ఇది ఇక్కడనే మనం స్నానం చేసుకొని, ఇక్కడనే బోటింగ్ ఉంది కానీ ఫుల్ టైం పడుతుందంట, చూడాలి. ఓం నమః శివాయ. సో గైస్ కుంభమేళకి అయితే వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా అంతా స్నానం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కాకపోతే చిన్న బ్యాడ్ న్యూస్ మనకి. వారణాసి అయోధ్య కూడా పోదాం అనుకున్నాం. వారణాసిలో మాత్రం ఫుల్ డే పడుతుందంట దర్శనానికి. అయోధ్య టోటలీ క్లోజ్. ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం మనం లోపలికి పోతున్నాం. మళ్ళీ చెరువే ఉన్నది. తప్పిపోయినాం గైస్, మేము ఎటు పోవాలో అర్థమైతే లేదు. ఇటంట అటు పోవాలి, ఇటు తిప్పివి. సో గైస్ స్వీట్ కార్న్ తింటుండు మా అన్న. స్వీట్ కార్న్ అంటే ఇష్టం అంట. 50 రూపాయలు. కుంభమేళాకి వచ్చి మేము
స్వీట్ కార్న్ తింటున్నాం గైస్. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. సో గైస్ నైట్ అయితే డేంజర్, పబ్లిక్ వశపడతలేదు. జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేస్తారు. అంటే ఇక్కడ తక్కువనే ఉన్నారు కానీ మనకి మొత్తం ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇది. లోపల ఘాట్ దగ్గర మాత్రం మస్తు మంది ఉన్నారు. ఓ ఏందన్నా మొత్తం మ్యూడ్ ఉన్నారు ఇక్కడ. ఫ్రీగా మొత్తం 3D. चलो टोटल हैंडमेड क्राफ्ट्स मार्क्स అవి తీసుకువే అంత వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ब्लॉगर है भाई? हाँ ब्लॉगर है. किस चैनल पे? राकी वर्स. राकी भाई किधर आप लोग बाहर तो क्या? हाँ बाहर से हो? ये करे वीडियो डाल दोगे बना के? हाँ तू बोलो मैं लगा दूँ. बोलो. इसमें सारे के सारे कलर ऑप्शन और जो साइज चाहिए 2, 6, 3, 5, 2x6, 4x6, 5x7, 6x9, 8x11, 9x12, 12x15, ऑल साइज अवेलेबल है. एनी स्टेट एनी कंट्री हर जगह डिलीवर के लिए ऑनलाइन डिलीवरी. ऑनलाइन डिलीवर. व्हाट्सएप पे सेलेक्ट करिए, पिक भेजेंगे, 200-300 कलेक्शन भेजेंगे, उसमें जो पसंद आए आप ले सकते हैं. इसमें देखिए बहुत सारे वैरायटियाँ मिल जाएगी. आपको दिखाते हैं हैंडमेड बहुत प्यारा चीज़ जूट का आइटम. ये देखिए रियल सिल्क कारपेट है, इसको बोलते हैं टेक्सचर कारपेट. ये बाहर कंट्री से जो बन के आता वो है. देखिए ये होता है जूट कारपेट. इसकी स्पेशलिस्ट क्या है, ये हाथ का वीविंग है, पूरा जूट और ऊल में बना हुआ है. मैं नंबर देता हूँ, अगर किसी को रिक्वायरमेंट होगा तो बताइएगा. 8318973529. आपका नाम? फैसल आलम फ्रॉम भदोई. ओके ओके ब्रो. ओके थैंक. చూడు ఉన్నాయి సారీస్. वो पीछे सारे है. कितना पड़ता है? सारी सब अलग अलग रेट है. स्टार्टिंग प्राइस कितना है? 3000 से लेकर 3000 से 17,000 तक. हैंडमेड. సో గైస్ మనం నైట్ సిటీ నుంచి చెప్పేసరికి మనకు 10 అట్లా అయింది. ఇక్కడ పెట్రోల్ బంక్లో పర్మిషన్ తీసుకొని ఇక్కడ టెంట్ వేసుకున్నాం నైట్ ఇక అంతా షూట్ చేసేంత ఓపిక లేకుండే టెంట్ వేసుకొని పండుకున్నాం. ఇక